హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో ఉన్నాము. ఇక్కడ ఇన్నోవేటివ్ హ్యాండ్స్ అనేటువంటి ఆర్ట్ ఎగ్జిబిషన్కి మనం వచ్చాం. ఇక్కడ చాలా మంది డిఫరెంట్ ఆర్టిస్టులు ఎవరైతే ఆర్ట్ ఫీల్డ్లో ఎక్స్ట్రాడినరీగా పెర్ఫామ్ చేస్తూ వాళ్ళ సోలో షోస్తోనూ గ్రూప్ షోస్తోనూ ఎంతోమంది పార్టిసిపేట్ చేసినటువంటి ఆర్టిస్టులు డిఫరెంట్ ఆర్ట్ ఐటమ్స్ని ప్రజెంట్ చేశారు. ఇట్స్ ఆల్ వెరీ అప్రిషియబుల్. ప్రతి ఒక్కరిని కూడా అభినందించాల్సినటువంటి వ్యక్తులుగా మనం చెప్పచ్చు. ఇలాంటి ఆర్ట్ ఫీల్డ్లో క్రియేటివిటీ రంగాల్లో మనకి మంచి కెరియర్ కోసం రావాలనుకునే ఉద్దేశంతోనే మేము షాఫ్ట్ మీడియా అకాడమీ దీనిలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇక్కడ మన షాఫ్ట్లో మనం ఇచ్చేటువంటి ప్రోగ్రామ్ డిప్లొమా ఇన్ ఫైన్ ఆర్ట్స్ ఏదైతే మనము తెలుగు యూనివర్సిటీ ఎఫిలియేషన్తో మనం ఇస్తున్నామో, అప్కమింగ్ ఆర్టిస్ట్గా ఎదగాలి అనుకున్నటువంటి ప్రతి స్టూడెంట్కి ప్యాషన్తో ఉండి ఆర్ట్ ఎయిమ్గా ఉండి డ్రాయింగ్ అండ్ పెయింటింగ్, స్కల్ప్చరింగ్, స్టోరీ బోర్డింగ్ ఇట్లాంటి డిజిటల్ ఫార్మేషన్లోనూ మాన్యువల్లోనూ ముందుకెళ్లాలనే ప్రతి స్టూడెంట్కి కూడాను ఉపయోగపడే విధంగా మనం కోర్స్ డిజైన్ చేయడం జరిగింది. ఇక్కడ ఉండేటువంటి డిఫరెంట్ ఆర్టిస్టులు మనకి వచ్చి గెస్ట్ లెక్చరింగ్గా వాళ్ళ ఏదైతే రియల్ టైంలో వాళ్ళు చేసినటువంటి అనుభవాలను కూడాను స్టూడెంట్స్కి షేర్ చేస్తూ మన ప్రోగ్రాంలో కంప్లీట్గా స్టూడెంట్ తన ఫ్యూచర్ కోరికైనటువంటి ఒక గొప్ప ఆర్టిస్ట్గా ముందుకు వెళ్ళి తను మాన్యువల్గాను అలానే డిజిటల్ ఈ రోజు ఉన్నటువంటి డిజిటల్ ఆర్ట్ అండ్ డిజిటల్ పెయింటింగ్ రంగానికి కూడా ఉపయోగపడే విధంగా సాఫ్ట్వేర్స్ని కూడా యూజ్ చేస్తూ ఎలా అయితే మనం డిఫరెంట్ ఆర్ట్ ప్లాట్ఫామ్స్లోనూ అండ్ డ్రాయింగ్ అండ్ పెయింటింగ్ ఆర్టిస్టులుగాను మనం వెళ్ళొచ్చు అనేటువంటివన్నీ మార్గాల్ని మేము నేర్పే విధంగా మా కోర్స్ ట్రైనింగ్ ఉంటుంది. సో ఈ రకంగా స్టూడెంట్ ముందుకెళ్ళడం ద్వారా తను ఇన్నోవేటివ్గా ముందుకు వెళ్తూ తన ఐడెంటిటీతోనూ అలానే తన యొక్క సేఫ్టీ అండ్ సెక్యూరిటీ కావాల్సినటువంటి జాబ్ అండ్ ప్రొఫెషన్ని మాన్యువల్గాను మనీ ఓరియంటెడ్గాను ముందుకెళ్ళేటట్లుగాను ప్లాన్ చేసుకోవడానికి వీలుండే రకంగా మా కరికులం డిజైన్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనకు ఉండేటువంటి కంప్లీట్గా టెక్నికల్ ట్యూటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆర్టిస్టులుగా దాదాపుగా 20+ ఇయర్స్ నుంచి దాదాపుగా 50+ ఇయర్స్ వరకు ఉన్నటువంటి అనుభవంతో వాళ్ళ ఎక్స్పీరియన్స్ని బేసిక్ ఒక స్కెచింగ్ దగ్గర నుంచి కూడాను ఒక పోర్ట్రేట్ మేకింగ్ కానీ ఒక ల్యాండ్స్కేప్ కానీ డిఫరెంట్ మీడియంస్లో 40 కైండ్స్ ఆఫ్ డిఫరెంట్ వర్క్స్ని ప్రజెంట్ చేస్తూ స్టూడెంట్ మాన్యువల్ స్కెచింగ్లో తను స్టోరీ బోర్డింగ్ చేయగలిగేటట్లుగాను అదే స్టోరీ బోర్డింగ్ కలర్ స్క్రిప్ట్ అండ్ యాజ్ వెల్ యాజ్ కాన్సెప్ట్ ఆర్ట్స్గా డిజిటల్ ప్లాట్ఫామ్కి తీసుకొచ్చే విధంగా కూడా మనం ట్రైన్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా స్టూడెంట్ ట్రైన్ అవడం ద్వారా తను మాన్యువల్గా కేవలం ఆర్ట్ బేస్డ్గా ఉండేటువంటి ఆర్ట్ ఎగ్జిబిషన్స్, డ్రాయింగ్ టీచర్స్ ఇలాంటి జాబ్స్కి పరిమితం కాకుండా డిజిటల్ ప్లాట్ఫామ్లో ఉండేటువంటి ఈరోజు కంప్యూటర్ గ్రాఫిక్స్ అండ్ యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్ లాంటి రంగంలో ఆర్టిస్టుల కొరత చాలా చాలా ఎక్కువగా ఉంది. ఇలాంటి ప్లాట్ఫామ్స్ వైపు కూడా వాళ్ళు ముందుకు వెళ్ళి వాళ్ళ కెరియర్ని సక్సెస్ఫుల్గా తీర్చిదిద్దుకునే అవకాశం ఉంది. సో ఇలాంటి కొత్త ఫీల్డ్స్కి అంటే రెగ్యులర్గా ఉండేటువంటి ఇంజనీరింగ్, మెడిసిన్, కామర్స్ వీటికి భిన్నంగా మనం మన దగ్గర ఏదైతే గాడ్స్ గిఫ్ట్గా అండ్ మన ఇంట్రెస్ట్ ఫోకస్ అయినటువంటి ఆర్ట్ని బేస్ చేసుకొని అండ్ డ్రాయింగ్ అండ్ పెయింటింగ్ని ముందుకు తీసుకెళ్ళి మనం మంచిగా కూడా మన కెరియర్ని షైన్ చేసుకోవడానికి స్టూడెంట్స్ అందరికీ కూడా అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో షాఫ్ట్ ఈ డిప్లొమా ఇన్ ఫైన్ ఆర్ట్స్ ప్రోగ్రామ్ని ముందుకు తీసుకురావడం జరిగిందండి. సో ఆల్ ద పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్, యు ఆర్ మోస్ట్ వెల్కమ్ టు గెట్ ఇన్ టు ద course and all that, and you can become a good artistic professional for your career in your manual and as well as the digital platforms. Thank you.